డాష్బోర్డ్ మీటర్లు మరియు హెచ్చరికల లైట్ల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు వివిధ రకాల మీటర్లు మరియు వాటి ఉపయోగాలను తెలుసుకోవచ్చు మరియు ప్రతి హెచ్చరిక లైట్ల ప్రయోజనాన్ని వివరించగలరు. ఆధునిక డాష్బోర్డ్లో విస్తృత శ్రేణి గేజ్లు, క్లైమేట్ కంట్రోల్ సిస్టంలు, ఎంటర్టైన్మెంట్ సిస్టంలు మొదలైనవి ఉన్నాయి. ఇది డ్రైవర్కు అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడే వివిధ హెచ్చరిక లైట్లను కూడా కలిగి ఉంటుంది. వివిధ డాష్బోర్డ్ హెచ్చరిక లైట్లు మరియు వాటి ప్రయోజనాల గురించి చర్చిద్దాం. వివిధ రకాల మీటర్లు మరియు వాటి ఉపయోగాలను చూద్దాం. ఓడోమీటర్ అనేది మోటార్ సైకిల్ మరియు మోటారు వాహన ఆటోమొబైల్ వంటి వాహనం ప్రయాణించే దూరాన్ని సూచించే పరికరం. ఈ పరికరం ఎలక్ట్రానిక్, మెకానికల్ లేదా రెండింటి కలయిక కావచ్చు. ప్రతి రైడ్ యొక్క చిన్న ప్రయాణాల విషయంలో దీన్ని ట్రిప్స్ మీటర్ అని కూడా పిలుస్తారు. ఓడోమీటర్లో పేర్కొన్న దూరం సాధారణంగా కిలోమీటర్లలో ఉంటుంది. స్పీడోమీటర్ లేదా స్పీడ్ మీటర్ అనేది వాహనం యొక్క తక్షణ వేగాన్ని కొలిచే మరియు ప్రదర్శించే గేజ్. డిస్ప్లే చూపబడే యూనిట్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. అనలాగ్ మరియు డిజిటల్ మీటర్లు రెండూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బల్బ్ సూచిక మీ వద్ద డెడ్ బల్బు ఉందని చూపుతుంది. అన్ని కార్లలో ఇది ఉండదు, కానీ ఇది సహాయక హెచ్చరిక. క్రూయిజ్ నియంత్రణ సూచిక సెట్ వేగాన్ని నిర్వహించడానికి, యాక్సిలరేటర్ ప్రారంభ స్థాయిని ప్రదర్శించడానికి ఉపయోగించబడుతుంది. క్రూయిజ్ కంట్రోల్ ఆన్లో ఉందని ఇది మీకు గుర్తు చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉందని ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్ మీకు తెలియజేస్తుంది. మెరిసే ట్రాక్షన్ కంట్రోల్ లైట్ సిస్టమ్ వీల్ స్పిన్ను నిరోధిస్తుందని సూచిస్తుంది. ఏ సందర్భంలోనైనా గానీ మీరు గ్యాస్ను కొంచెం వదిలేయండి, అలాగే కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేయండి, లేదా గ్యాస్ను కొంచెం వదిలేయండి మరియు చాలా నెమ్మదిగా డ్రైవ్ చేయండి. స్థిరత్వ నియంత్రణ సూచిక స్థిరత్వ నియంత్రణ ఆఫ్ చేయబడిందని సూచిస్తుంది. రోడ్డుపై దీన్ని ఆఫ్ చేయడానికి ఎక్కువ కారణం లేదు, అలాగే ఇది లేనందువల్ల కొన్ని కార్లకి ప్రమాదం కూడా. మెరిసే కాంతి స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ నియంత్రణను కోల్పోకుండా చురుకుగా నిరోధిస్తుందని సూచిస్తుంది. ఇది జరిగితే శ్రద్ధ వహించండి, అలాగే వెర్రిగా నడపడానికి ప్రయత్నించడం మానేయండి. సెంటర్ డిఫరెన్షియల్ లాక్ లేదా 4 హై ఆర్ లో అనేది సెంటర్ డిఫరెన్షియల్ ఆన్ లేదా పార్ట్ టైం 4 వీల్ డ్రైవ్ తో కూడిన కారు ఎంగేజ్ చేయబడిందని సూచిస్తుంది. ఇది ఎక్కువగా ఒత్తిడికి గురి చేయడానికి పనికిరాదు. పార్ట్ టైం ఆల్ వీల్ డ్రైవ్ అనేది రోడ్డు వినియోగం కోసం ఉద్దేశించినది కాదు. అలాగే డ్రై టార్మాక్ పై దీన్ని నడపడం బైండింగ్ మరియు ఇతర సమస్యలను కలిగిస్తుంది. కస్టమర్లు ఖరీదైన రిపేర్ల కోసం చెల్లించాల్సిన డీలర్షిప్ల నుండి కొన్ని బాధాకరమైన సంఘటనలను విని ఉన్నాము, ఎందుకంటే వారు ముందు దీన్ని గ్రహించలేదు. సామీప్య సెన్సార్ సూచిక కొన్ని కార్లు కేవలం వెనుక బంపర్కు బదులుగా సామీప్య సెన్సార్లను కలిగి ఉంటాయి. పెద్దగా ఉన్న వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేయడానికి సహాయపడుతుంది. ట్రాఫిక్లో మోటార్ సైక్లిస్టులు మరియు పాదచారులు మీ చుట్టూ ఫిల్టర్ చేయడం వలన ఇది ఎడతెగని సందడిని కూడా చేస్తుంది. ఇది ఆన్ లేదా ఆఫ్లో ఉందో లేదో గుర్తించడం, ఒక స్క్రాప్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఎకాన్ ఇండికేటర్ ఇది వేర్వేరు కార్లపై విభిన్న విషయాలను సూచిస్తుంది. ఎకానమీ మోడ్ నిమగ్నమైందని మీకు చెప్పడానికి కొన్ని కార్లు దీన్ని ఉపయోగిస్తాయి, అంటే యాక్సిలరేటర్ మరియు ట్రాన్స్మిషన్ చాలా రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాయని అర్థం. సిలిండర్ డీయాక్టివేషన్ ఉన్న కొన్ని కార్లలో సిస్టమ్ ఆన్ చేయబడిందని ఇది మీకు చెబుతుంది.
సాధారణంగా మీరు క్రూజింగ్ లేదా కోస్టింగ్ చేస్తున్నప్పుడు. ఇతర కార్లలో మీరు ఆర్థిక పద్ధతిలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది వెలుగుతుంది. అలాగే ఇది మంచి సమర్థవంతమైన డ్రైవింగ్ కోసం శిక్షణా సాధనంగా ఉపయోగించవచ్చు. ఇతర కార్లు రంగు మార్చే డాష్ లైట్లను ఉపయోగిస్తాయి. అదే ప్రయోజనం. అవి విద్యాపరమైనవి, సహాయకరమైనవి మరియు చాలా బాగున్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ సూచిక. ఇది ఈపీఎస్ వ్యవస్థలో లోపాన్ని సూచిస్తుంది. ఇది వ్యవస్థలోని సహాయక మోటార్ యొక్క తాత్కాలిక వేడెక్కడం లేదా పెద్ద లోపం అని అర్థం. ఎలక్ట్రిక్ స్టీరింగ్ మోటార్లు సాధారణంగా కాంపాక్ట్ మరియు వీల్ వద్ద కత్తిరింపు కొన్నిసార్లు వాటిని ఓవర్టాక్స్ చేయవచ్చు. మీరు గ్యారేజీలో 30 పాయింట్ టర్న్ చేస్తున్నప్పుడు లేదా ఆటోక్రాస్ పై కొట్టినప్పుడు ఇది జరగవచ్చు. పరిస్థితి కాస్త చక్కబడ్డాక సమస్య తొలగిపోతోందో లేదో చూడండి. ఇది చెకప్ కోసం సమయం. గ్లో ప్లగ్ సూచిక. స్పార్క్ ప్లగ్లు లేకపోవడం డీజిల్లు వాటి ఇంధనాన్ని కాల్చడానికి ఒత్తిడి మరియు వేడిపై ఆధారపడతాయి. మీరు దహన ఛాంబర్ను ఉదయం ప్రారంభించినప్పుడు కొద్దిగా వేడి ఉన్నందున ఇంజెక్టర్ల నుండి బయటకు వచ్చే ఇంధనాన్ని గ్లో ప్లగ్లు వేడి చేసి ఇంజన్ను స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాన్ని ఇస్తాయి. మీరు ఇగ్నిషన్ను ఆన్ స్థానానికి మార్చిన తర్వాత లైట్ క్లుప్తంగా ఆన్ చేయాలి. అది ఆఫ్ అయిన తర్వాత ప్లగ్లు కార్ని స్టార్ట్ చేసేంత వేడిగా ఉంటాయి. ఫ్లాషింగ్ లైట్ బస్టెడ్ ప్లగ్లను సూచిస్తుంది. అయితే కొన్ని కార్లు బ్యాడ్ ఇంజెక్టర్ల నుండి ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ వాల్వ్ సమస్యలకు క్యాచ్ ఆల్ ఇండికేటర్గా గ్లో ప్లగ్ లైట్లను ఉపయోగిస్తాయి. వీలైనంత త్వరగా దీన్ని తనిఖీ చేయండి. ఇంజిన్ లైట్ ఇంజిన్లోని సెన్సార్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలతో సమస్యలు లేదా లోపాలను సూచిస్తుంది. వాటిలో కొన్ని తీవ్రమైనవి, కొన్ని కాదు. అత్యంత సాధారణ కారణం బస్టెడ్ ఎగ్జాస్ట్ ఆక్సిజన్ సెన్సార్. ఇది ఉద్గారాలకు చెడ్డది, కానీ మీ కారును నడపకుండా నిరోధించదు. ఇతర సాధారణ కారణాలలో గ్యాసోలిన్ కార్లపై ఇగ్నిషన్ కాయిల్ మరియు స్పార్క్ ప్లగ్ సమస్యలు, లేదా మీ ఇంజిన్ను సంతోషంగా ఉంచే డజను బేసి సెన్సార్లలో ఏదైనా సమస్య ఉన్నాయి. ఇది ఏమీ తీవ్రమైనది కాదని మీరు భావించినప్పటికీ దాన్ని విస్మరించవద్దు. మీ కారుని వీలైనంత త్వరగా డయాగ్నోస్టిక్ స్కాన్కు గురిచేయండి. సీట్ బెల్ట్ సూచిక. డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించలేదని సూచిస్తుంది. కొత్త వాహనాల్లో ఎవరైనా కూర్చుంటే సీటులోని వెయిట్ సెన్సార్లు కారుకు తెలియజేస్తాయి మరియు ప్రయాణికులకు హెచ్చరికలు కూడా కనిపిస్తాయి. డ్రైవర్ లేదా ప్రయాణికులు బెల్టు లేకుండా ఉంటే హెచ్చరిక చైమ్ ధ్వనిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సీట్ బెల్ట్ వాడకం క్రాష్లో గాయపడే అవకాశాన్ని 50% తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా అధ్వాన్నంగా మీ సీట్ బెల్ట్ లేకుండా ఎయిర్ బ్యాగ్ తగిలితే ప్రాణాంతకం కావచ్చు. ఎయిర్ బ్యాగ్ సూచిక. ఎయిర్ బ్యాగ్లు లేదా ఎయిర్ బ్యాగ్ సెన్సార్తో పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. దీని అర్థం వారు క్రాష్లో వెళ్లకపోవచ్చు. బ్రేక్ ఇండికేటర్ సిగ్నల్స్ వాహనం పార్కింగ్ బ్రేక్ నిమగ్నమై ఉంది కాబట్టి దాన్ని విడదీయడం వంటి అనేక అంశాలను సూచిస్తాయి. పార్కింగ్ బ్రేక్ సెన్సార్ అమరిక లేదు కాబట్టి దాన్ని సరిగ్గా పరిష్కరించండి. బ్రేక్ ద్రవం స్థాయి తక్కువగా ఉంటుంది. 2 బ్రేకింగ్ సర్క్యూట్ల మధ్య హైడ్రాలిక్ పీడనం సరిపోలలేదు. చివరి 2 ప్రమాదకరమైనవి మరియు బ్రేకింగ్ పనితీరు తగ్గడం లేదా పూర్తిగా లేకపోవడం వంటి ఫ్లూయిడ్ లీక్ అని అర్థం. కాంతి ఆరిపోయే వరకు వేచి ఉండకండి.
ప్రతిరోజు ఉదయం మీరు బయటకు వెళ్లే ముందు కారులో ఉండే ద్రవాన్ని తనిఖీ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు హెచ్చరిక కాంతి చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. కొన్ని కొత్త కార్లలో బ్రేక్ ప్యాడ్ వార్నింగ్ లైట్ కూడా ఉంటుంది. ప్యాడ్లను మార్చవలసి వస్తే అది ఆఫ్ అవుతుంది. ABS సూచిక. కొన్ని కార్లు ABS సిస్టంతో సమస్యను సూచించే ప్రత్యేక ABS లైట్ని కలిగి ఉంటాయి. ఇది ఆపివేయబడితే యాంటీ లాక్ బ్రేకింగ్ అని అర్థం. సిస్టమ్ తప్పుగా పనిచేసింది, అలాగే హార్డ్ బ్రేకింగ్ కింద బ్రేక్లు లాక్ చేయబడవచ్చు. వెంటనే సర్వీసింగ్ కోసం కారుని తీసుకురండి. ఉష్ణోగ్రత హెచ్చరిక. ఉష్ణోగ్రత గేజ్లను కలిగి ఉన్న కొన్ని పాత కార్లు కేవలం ఎరుపు కాంతిని కలిగి ఉంటాయి, కానీ చాలా ఆధునిక కార్లు ఈ చిహ్నాన్ని కలిగి ఉంటాయి. ఇది మీ ఇంజిన్ వేడెక్కుతోంది లేదా వేడెక్కబోతోంది అని సూచిస్తుంది. ఖరీదైన ఇంజిన్ రిపేర్ బిల్లులను నివారించడానికి వెంటనే కారుని ఆపివేయడం ఉత్తమం. చమురు స్థాయి లేదా పీడన హెచ్చరిక. ఇది సాధారణంగా మీ చమురు స్థాయి సుమారు 2 లీటర్లు తక్కువగా ఉందని సూచిస్తుంది. మీరు ఈ హెచ్చరికను చూసిన వెంటనే నూనెను పైకి లేపితే శాశ్వత నష్టం జరగదు. కానీ మీరు దాన్ని విస్మరిస్తే మీ ఇంజిన్ కొన్ని గంటల పాటు బర్నర్పై ఉంచబడిన ఫ్రైయింగ్ పాన్ లాగా ముగుస్తుంది. కొత్త ఇంజిన్ కొత్త ఫ్రైయింగ్ పాన్ కంటే చాలా ఖరీదైనది మరి. ఎలక్ట్రికల్ సిస్టమ్ హెచ్చరిక. ఇది బ్యాటరీలా కనిపిస్తుంది, అంటే బ్యాటరీ సమస్యలు. ఇది ఆల్టర్నేటర్ సమస్యలను కూడా సూచిస్తుంది, కాబట్టి కొత్తది కొనుగోలు చేయడం బ్యాటరీ సరిపోకపోవచ్చు. మీరు బ్యాటరీ రీప్లేస్మెంట్ కోసం వెళ్ళినప్పుడు అదృష్టం కొద్దీ అనేక దుకాణాలు ఆల్టర్నేటర్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని పరీక్షించగలవు. ట్రాన్స్మిషన్ వార్నింగ్ లైట్. ఇది అనేక రకాల రూపాల్లో వస్తుంది మరియు ట్రాన్స్మిషన్లోనే పనిచేయకపోవడం, గేర్ షిఫ్ట్ లేదా ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ వేడెక్కడం వంటివి సూచించవచ్చు. మీరు అధిక లోడ్లను తీసుకెళ్లినప్పుడు లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడిన అధిక పనితీరు గల కార్లలో మీరు వాటిని కొంచెం గట్టిగా డ్రైవ్ చేస్తే ట్రక్కులలో మీరు దీన్ని తరచుగా చూస్తారు. ట్రాన్స్మిషన్ను చల్లబరచడానికి ఆపివేయడం మంచి ఆలోచన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది TPMSలోనే సమస్య లేదా మీ టైర్లలో ఒకదానిలో తక్కువ ఒత్తిడిని సూచిస్తుంది. తక్షణమే తనిఖీ చేయండి. టైర్ వేడెక్కడం వల్ల హైవేపై అల్పపీడనం బ్లోఅవుట్ ప్రమాదాన్ని పెంచుతుంది. వర్షంలో హైడ్రోప్లానింగ్ ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఇరుకైన వాటికంటే విస్తృత టైర్లు నీటిపై సులభంగా జారిపోతాయి. హై బీమ్ సూచిక. ఈ ప్రకాశవంతమైన చిహ్నం ఇతర వాహనదారులకు పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది మరియు ఫిలిప్పీన్స్లో అత్యంత విస్మరించబడిన సూచికలలో ఇదొకటి. మీ హై బీమ్లను ఆన్ చేయడం వల్ల ఇతర వాహనదారులకు అంధత్వం ఏర్పడుతుంది మరియు ప్రమాదాలకు దారితీయవచ్చు. ట్రాఫిక్ ఉన్నప్పుడు లేదా మరొక కారు వెనుక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాటిని ఆఫ్ చేయడం గుర్తుంచుకోండి. మీరు మీ ముందున్న అవతలి వ్యక్తిని అనుసరించగలిగినప్పుడు 2 కిలోమీటర్ల ముందున్న రహదారిని చూడవలసిన అవసరం లేదు. మెయిన్ స్విచ్లో కీని జొప్పించి కీని ఆన్ స్థానానికి మార్చండి. డాష్ బోర్డ్లోని హెచ్చరిక లైట్లను గమనించండి మరియు నోట్ చేయండి. బ్యాటరీ లైట్లు ఎరుపు రంగులో మెరుస్తాయి. బ్యాటరీ డిశ్చార్జింగ్ ను సూచిస్తుంది. ఇంజిన్ ఆయిల్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది. ఆయిల్ తక్కువగా ఉందని సూచిస్తుంది లేదా నిల్ అని సూచిస్తుంది. పార్కింగ్ బ్రేక్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది. పార్కింగ్ బ్రేక్ వర్తించబడిందని సూచిస్తుంది. సీట్ బెల్ట్ లైట్ ఎరుపు రంగులో మెరుస్తుంది. డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించరు. పార్కింగ్ బ్రేక్ ను విడుదల చేయండి. ఇప్పుడు కాంతి ఎరుపు రంగులో చూపబడలేదని సూచిస్తుంది. సీట్ బెల్ట్ సరిగ్గా ధరించండి. ఇప్పుడు కాంతి ఎరుపు రంగులో చూపబడలేదని సూచిస్తుంది. ఇంజిన్ ఆయిల్ హెచ్చరిక కాంతిని గమనించండి. అది మెరుస్తూ ఉండకపోతే
ఆయిల్ పంప్ పనిచేస్తుందని అర్థం. టాకోమీటర్ రీడింగ్ ని గమనించండి. వాహనం నడుస్తున్నప్పుడు ఓడోమీటర్ రీడింగ్ ను గమనించండి. అలాగే ట్రిప్ మీటర్ రీడింగ్ ని కూడా గమనించండి. డాష్ బోర్డ్ మీటర్లు మరియు హెచ్చరికల లైట్లపై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు వివిధ రకాల మీటర్లు మరియు వాటి ఉపయోగాలను తెలుసుకోవాలి మరియు ప్రతి హెచ్చరిక లైట్ల ప్రయోజనాన్ని వివరించగలరు.